ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి 6 వచనాల్లో 5 వచనాల్లో దేశాన్ని పంచిపెట్టుట మనం చదువుతున్నాం. 6వ వచనం నుంచి చివరి వరకు కాలేబును గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాలేబు యొక్క పేర్లు, వాటి అర్థాలు, వేగు చూచినప్పుడు కాలేబులో ఉన్న లక్షణాలు, రహస్యంగా ఉన్న 45 సంవత్సరాల్లో కాలేబు జీవితం, యెహోషువ ఎదుట ఉన్నటువంటి కాలేబుని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న కాలేబు. ఈ వృద్ధాప్యంలో కాలేబు విజయాన్ని సాధించాడు. 15వ వచనాన్ని చదివితే, పూర్వము హెబ్రోను పేరు కిరియత్ అర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండేది. 15వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చదివితే, యెహోషువ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యోధా వంశస్థులు మధ్యలో యెఫున్నె కుమారుడగు కాలేబుకు గొంతు వచ్చింది. అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణం అతనికి ఇచ్చారు. అక్కడి నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన శేషయి, అహిమాను, తల్మయి అనే అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అక్కడి నుంచి కిరియత్సెఫెరు వెళ్ళాడు. విజయాన్ని సాధించాడు. వృద్ధాప్యంలో కూడా అతడు విజయాన్ని సాధించాడు. కాలేబు వారిని జయించినట్లు మనం చదువుతా ఉన్నాం. అతనికి కలిగినటువంటి ప్రతిఫలం ఏంటంటే సంపూర్ణ విజయం. ఆ దేశాన్ని స్వాస్థ్యంగా పొందిన వారందరిలో కాలేబు ఒక్కడే శత్రువులను బయటకు వెళ్ళగొట్టినట్లు మనం 15వ అధ్యాయంలో చూస్తున్నాం. వాళ్ళకి ఇనుపు రథాలు ఉన్నాయి, వాళ్ళు చాలా బలవంతులు. తనకు వచ్చినటువంటి భూమిలో 3 బలమైన శత్రువులు ఉన్నప్పటికీ కాలేబు వాళ్ళందరినీ బయటకు వెళ్ళగొట్టాడు. పూర్తిగా దేవుని వెంబడించేటువంటి వారు పోరాటంలో విజయాన్ని సాధిస్తారు. చాలాసార్లు మనం శత్రువులను బయటికి వెళ్ళగొట్టలేకపోతాం. వాడు ఇంకా మనలో బలవంతుడిగా ఉండే దాగి ఉంటాడు. ఎందుకంటే వాడికి మన బలహీనతలన్నీ తెలుసు. అయినా శత్రువుల్ని వెళ్ళగొట్టలేకపోవడానికి గల కారణం ఏంటంటే మనం పూర్తిగా ప్రభువుని అనుకరించకపోవడమే. ఒకవేళ ఆత్మీయ బలం మనకు తగ్గిపోవచ్చు, అందుకే శత్రువుల్ని వెళ్ళగొట్టలేకపోతున్నాం. పూర్ణ విధేయత మనకు ఉన్నప్పుడే మనం పూర్ణంగా శత్రువుని జయించి మనం దేవుడిచ్చే బహుమానాలు సొంతం చేసుకోగలం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మన బలహీనతలు ఆయనకు తెలుసు. ఆయన క్షమించి తన ఆత్మచేత మన హృదయాన్ని వెలిగిస్తా ఉన్నాడు. కాలేబు సంపూర్ణంగా ప్రభుని వెంబడించాడు కాబట్టి పూర్తిగా శత్రువుల్ని వెళ్ళగొట్టగలిగాడు. రెండవది మనం చూస్తే 15వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే 15వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనం, అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను. అర్బా అనాకీయుల్లో గొప్పవాడు. అర్బా అనాకీయుల్లో గొప్పవాడు.
14 అధ్యాయం 15 వచనం మనం చదివితే, పూర్వము హెబ్రోను పేరు కిరియత్ అర్బా. అర్బా అనాకీయులలో గొప్పవాడు. ఈ గొప్పవాడైనటువంటి అర్బాను కాలేబు జయించాడు. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఈ అనాకీయుల్లో గొప్పవాళ్ళని చూసే భయపడిపోయారు. అయితే కాలేబు అనాకీయుల్లో గొప్పవాడైనటువంటి అర్బాను జయించాడు. వృద్ధుడైనప్పటికీ ఇశ్రాయేలీలందరూ ఎవరిని చూసి వణికిపోయారో వాళ్ళనే కాలేబు జయించాడు. అప్పుడు దేశం నెమ్మదిగా, యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉన్నది అని మనం చదువుతున్నాం. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మన జీవితంలో మనం జయించవలసినటువంటి గొప్పవి ఎన్నో ఉన్నాయి. చాలా జయించాం, కానీ అసాధ్యమైనవి కూడా కొన్నిసార్లు మనకు కనబడతా ఉంటాయి. అది నీవు పొందవలసిన ఆశీర్వాదాన్ని పొందకుండా ఆటంకంగా ఉంటాయి. కాలేబు దాన్ని జయించినటువంటి కారణం ఏంటో తెలుసా? ఒకటి, దేవుడు తనకు వాగ్దానం చేశాడని ముందే ఎరిగి ఉన్నాడు. దేవుడే ఆ దేశాన్ని, ఆ ప్రాంతాన్ని కాలేబుకి వాగ్దానం చేశాడు. వాగ్దానం అందు విశ్వసించాడు. 2, కాలేబు బలవంతుడు. మనం కూడా శత్రువుని జయించాలంటే బలం అనేది అవసరం. 3వది, యెహోవా నాకు తోడై ఉండకపోతే అంటాడు 12వ వచనంలో మన భాగంలో. అంటే కాలేబు తన సొంత బలం మీద ఆధారపడకుండా కేవలం దేవుని శక్తి మీద మాత్రమే ఆధారపడుతున్నాడు. అతని విజయానికి మూలం ఇదే. ఎప్పుడు కూడా మనం మన స్వశక్తిపై ఆధారపడకుండా క్రీస్తు మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలం. నీకేది అసాధ్యం అని కనబడతా ఉందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ముందుగానే వాటన్నిటిని జయించి ఉన్నారు. అలాగే మనం కూడా ఆయన పిల్లలం కాబట్టి మనం కూడా జయించగలము. మనం జయించాల్సిన పనే లేదు. క్రీస్తు సంపాదించిన విజయాన్ని విశ్వాసం ద్వారా మనం సొంతం చేసుకుని ఆ విజయం నీదిగా ఎంచుకొని విజయ పదంలో ముందుకు కొనసాగిపోవాలి. ఇప్పుడు చూడండి, క్రికెట్ ఆడేది 11 మందే ఇండియా తరపున. వాళ్ళు విజయం సాధిస్తే మనం ఏం చేస్తామంటే, మనం విజయం పొందినట్టు మనం ఇక్కడ టపాకాయలు కాలుస్తాం, స్వీట్స్ పంచుకుంటాం, సంతోషంతో గొంతులేస్తాం. క్రీస్తు ఆల్రెడీ విజయాన్ని పొందారు. మనం కూడా విజయాన్ని పొందాలంటే ఆ విజయాన్ని తలంచుకొని, ప్రభు ఆల్రెడీ వాడిని జయించి ఉన్నాడు కాబట్టి నీవు ఈజీగా ఆయన జయించిన విజయాన్ని బట్టి మనం ధైర్యంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. 3వది, నెమ్మది కలగడానికి కారణమైనటువంటి కాలేబు. 15వ వచనంలో మనం చూస్తున్నాం, అప్పుడు దేశము నెమ్మదిగా ఉండెను అని చెబుతాం. మనం జయించాల్సింది ఏదో ఉందే, అది జయించేంత వరకు మన జీవితంలో మనకు నెమ్మది కలగదు. దేవునికి వ్యతిరేకంగా, ఆటంకంగా, భక్తికి ఆటంకంగా ఉన్నటువంటి దాన్ని మనం జయించే వరకు నెమ్మది కానీ, శాంతి కానీ, సమాధానాన్ని కానీ అనుభవించలేం. కాబట్టి అప్పుడు దేశం నెమ్మదిగా ఉంది అని చెబుతున్నాం. ఈ అనుభవాన్ని దేవుడు మనకు ఇవ్వగలడు. దావీదులో మనం ఈ అనుభవాన్ని చూస్తాం. పౌలు గారు కూడా ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, చెరసాల్లో గాయాల్లో ఉన్నా ఆనందిస్తున్నాను అంటాడు. ఇంకా మనం చూస్తే అతల్య మరణించినప్పుడు దేశం నెమ్మది వచ్చిందంట. దేశానికి నెమ్మది వచ్చింది. తెరహు చనిపోయిన తర్వాతే అబ్రహాం ప్రయాణం ముందుకు సాగింది. అలాగే మన జీవితంలో నెమ్మది లేకుండా చేసేది ఏదో ఉంది. అదేంటో మనకు తెలుసు. దాన్ని మనం సంపూర్ణంగా నిర్మూలన చేసేంత వరకు మనం నెమ్మది పొందలేం. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించి మన నెమ్మదికి భంగం కలిగించేది ఏదో దాన్ని కనుగొని దాన్ని మనం
నిర్మూలించాలి. అప్పుడే మనం పూర్ణ శాంతి కలిగిన వారుగా సమాధానాలను మనం పొందుకోగలం. కాబట్టి మన జీవితంలో నెమ్మదికి ఆటంకంగా ఉండేటువంటిది ఏదో బలహీనత మనలో ఉంది. అదేంటో మనకు తెలుసు. దాన్ని మనం గమనించి దాన్ని మనం జయిస్తే అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. పౌలు గారు అంటాడు కదా రోమపత్రిక 8వ అధ్యాయంలో, సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మన శరీరానికి రుణస్థలం కాదు. మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే గనక చచ్చిపోతారు, చావవలసిన వారయ్యుందురు. కానీ ఆత్మచేత శారీరక క్రియలను చంపితే మనం జీవిస్తామంటాడు. ఇంకా 4వదిగా మనం చూస్తే కాలేబు 3 అనాకీయుల్ని జయించాడు. 15వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆ మాటలు చూస్తాం. ఆ 3 వెళ్ళగొట్టి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఆ 3 కూడా అనాకు యొక్క కుమారులు అని చదువుతాం. ఆ 3 కూడా వాగ్దాన భూమిలో ఆటంకంగా ఉన్నారు. అలాగే మన దేవుని వాగ్దానాలని, ఆశీర్వాదాలను మనం అనుభవించకుండా ఆటంకంగా ఈ లోకంలో 3 శత్రువులు ఉన్నారు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాల ప్రకారం వారే ఎవరంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడం. ఈ 3 దేవుని వాగ్దానాలను అనుభవింపకుండా ఆదాము అవ్వల్ని అడ్డగించినటువంటి వారు. ఆమె ఆహారమునకు మంచిది ఆ ఫలం అన్నట్టు చూసింది, అది శరీరాశ. అది కన్నులకు మంచిగా ఉందంట, నేత్రాశ. మీరు దేవతలు అయిపోతారు అన్నాడు అపవాది, అది జీవపుడంబం. కాబట్టి ఈ సాతాను మాటలు వినే హవ్వ ఓడిపోయింది. దేవుని వాగ్దానాలు, ఆశీర్వాదాలు అనుభవించకుండా ఆటంకపరచబడ్డారు. ఈ 3 శత్రువులే మోషేను కూడా శోధించారు. హెబ్రీ పత్రిక 11:24 ప్రకారం ఐగుప్తు ధనము కంటే, అల్పకాల పాప భోగము కంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు కంటే అనే మాటలు మనం చూస్తాం. ఐగుప్తు ధనం అనేది శరీరాశ, అల్పకాలము పాపభోగము అనేది నేత్రాశ, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకోవడం అది జీవపుడంబం. మోషే ఈ శత్రువుల్ని జయించి వాగ్దానాలని, ఆశీర్వాదాలను పొందాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ 3 శత్రువులను ఓడించారు. వాడు వచ్చి ఏమి శోధించాడు? రాళ్ళు రొట్టెలగునట్టు చెయ్యి అన్నాడు. ఇది శరీరాశ. ఈ లోక మహిమను అంతటిని ఒక నిమిషంలో చూపించేశాడంట, ఇది నేత్రాశ. నీవు దేవాలయం శిఖరం నుంచి క్రిందకు దూకితే దేవదూతలు వచ్చి నేను పట్టుకుంటారు, నీకు ఘనత వస్తుంది, దాన్నే జీవపుడంబం అన్నారు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ శత్రువుల్ని వాక్యము ద్వారా జయించారు, ఉపవాస శక్తి ద్వారా జయించారు, ప్రార్థన ద్వారా జయించారు. మనం కూడా ఈ శత్రువులను జయించాలంటే దేవుని వాక్యాన్ని విశేషంగా ధ్యానించి వాక్యానికి విధేయులమై దేవుని శక్తిని ఆశ్రయిస్తే మనం జయించగలం. ఎప్పుడైతే మనం శత్రువులను జయిస్తామో ఆ జయించినప్పుడే ఆ వాగ్దానాలను కానీ, ఆశీర్వాదాలను కానీ మనం అనుభవించగలం. ఇంకా నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే ఇంకా ఈ శత్రువును నువ్వు జయించట్లేదని మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రభువు మీద ఆధారపడి మనం విజయం పొందాలి. ఇంకా మనం చూస్తే 5వదిగా ఇతరుల క్షేమాన్ని కోరినటువంటి వాడు కాలేబు. ఇతరుల్ని ప్రోత్సహించేవాడు అన్నమాట. మనం చూస్తాం యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో, కిరియత్ సెఫెరును పట్టుకుని దాన్ని కొల్లబెట్టిన వారికి నా కుమార్తె అక్సానిచ్చి పెళ్లి చేస్తాను అంటారు. కాలేబు కిరియత్ సెఫెరు మీదకు పోయి దాన్ని కూడా జయించగలడు. కానీ తాను పొందినటువంటి మేలు ఇతరులు కూడా పొందాలనే ఆశతో దాన్ని జయించిన వానికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానంటాడు. ఊరకే జయించాలంటే ఎవ్వరు ముందుకు రారు. అందుకే దాన్ని కొల్లబెట్టిన వానికి నా కుమార్తెనిస్తానంటాడు. ఈ మాటలను బట్టి మనం చూస్తే కాలేబు ఇతరులను
ఇతరులకు మేలు చేసేవాడే కాకుండా వారిని ప్రోత్సాహపరిచేవాడుగా కనబడతా ఉంది. ఇలాంటి దేవుని ప్రజలు, దైవజనులు, సంఘ పెద్దలు మన ప్రాంతాల్లో ఉండడం మనకు ఎంతో ఆశీర్వాదం. ఈ భాగంలో కొన్ని విషయాలు మనం చూస్తే, తాను విజయం పొందాడు మొదటిగా. రెండవది, ఆ విజయాన్ని ఇతరులు కూడా పొందాలని కోరుతున్నాడు. మనం కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 10:24 ఏముంటుంది? ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనం ఎదుటి వాళ్ళ మేలు చూడాలి. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు రాస్తాడు, ఇతరుల కార్యములు కూడా చూడాలి అంటాడు ఫిలిప్పీ 2:4. రోమపత్రిక 12:17 అంటాడు, మనుషులందరి దృష్టిలో యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి అంటారు. ఇదే స్వార్థం లేనటువంటి జీవితం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన మేలు చూసుకోలేదు. ఇతరుల మేలు కొరకే మహిమను విడిచిపెట్టారు. మానవుడై దిగి వచ్చారు, మరణాన్ని పొందారు, తిరిగి లేచారు. ఇతరుల మేలు కొరకే అన్నమాట. మూడవది, ఇతరుల మేలు కోరటం మాత్రమే కాకుండా ప్రోత్సాహపరుస్తున్నాడు. మనం కూడా ఇతరులను ప్రోత్సాహపరిచేవారుగా, పురికొల్పేవారుగా, రేపేవారుగా మనం ఉండాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది కదా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 మనం చదివితే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడి మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము అంటాడు. రేపవలనని పుట్టినోడ్సులు అలా రాసి ఉంటుంది. కాబట్టి మనం ఇతరుల్ని రేపాలి. పేతురు గారు కూడా అదే మాట చెప్తారు, నేను మిమ్మల్ని రేపుచున్నాను అంటాడు. నాలుగవది, వివాహ విషయంలో కాలేబు యొక్క ఉద్దేశం గమనించండి. తన కుమార్తెకి వివాహం చేయడానికి కాలేబులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆస్తిపాస్తులు కానీ, అందచందాలు కానీ, విద్యా ఉద్యోగాలు కానీ చూడకుండా కిరియత్ సెఫర్ని ఎవరైతే పట్టుకుంటారో వారికి నా కుమార్తెని ఇస్తానంటున్నాడు. అంటే దాన్ని జయించేవాడు కావాలి, దేశాన్ని జయించేవాడు. వాడు పేదవాడైనా, ధనికుడైనా, విద్యావంతుడైనా, విద్యా విహీనుడైనా, ఎవరికైనా నేను ఇచ్చేస్తాను అతనికి. ఆయన గురి మాత్రం విజయం. వాడు విజయం సాధించిన వాడై ఉండాలి. ఎలాంటి తల్లిదండ్రులు ఉంటే బిడ్డలకు ఎంతో క్షేమం అండి. కుమార్తె కూడా తండ్రి యొక్క త్యాగబుద్ధిని తలంచి, ఎవరైతే ఏంటి విజయ జీవితం జీవించేవాడైతేనే మంచిదని ఆమె కూడా సమ్మతించింది. ఈనాడు తల్లిదండ్రులు కాలేబును పోలి నడుచుకోవాలి. ఆ కాలంలో ఎంతో మంది యవనస్తులు ఉండొచ్చు, కానీ ఈ విషయంలో ఒత్నీయేలు మాత్రమే ముందుకు వచ్చాడు. అనేక మంది దేవుని ప్రజలు, పెద్దలు, దైవ సేవకులు మనం ప్రోత్సాహపరుస్తూ ఉంటే మనం కూడా పురికొల్పబడుచు, రేపబడుచు విజయాన్ని సాధించాలి. సోమరులుగా ఎల్లప్పుడూ ఉండకుండా మనకి ఇవ్వబడినటువంటి తరుణాలను వినియోగపరుచుకుంటూ ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఒత్నీయేలు అంటే అర్థం దేవుని సింహం అని అర్థం. ఒత్నీయేలు జయించాడు. మనం 15వ అధ్యాయంలో చూస్తాం, 17వ వచనంలో. ఒత్నీయేలు అంటే దేవుని సింహం అని అర్థం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కూడా ఒక పేరు ఉంది, ఏంటో తెలుసా? యోధా గోత్రపు సింహము. సాతాను కూడా ఇలాగే పేరు పెట్టుకున్నాడు, గర్జించు సింహం అని. అయితే మన ప్రభు సాతాను జయించి ఒక కన్యకను పెండ్లి కుమార్తెగా పొందాడు. అదే ఆ కన్యకే దేవుని యొక్క సంఘం. అందుకే దేవుని పిల్లలను కూడా సింహములు అని పోల్చాడు సామెతల గ్రంథకర్త 28వ అధ్యాయం 1వ వచనంలో, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. కాబట్టి మన సింహం వలె ధైర్యంగా ఉండి పూర్ణ ఆశీర్వాదాలని, వాగ్దాన ఫలాలను మనం పొందుకోవాలి. ఇంకా మనం చూస్తే 6వదిగా దీవించినటువంటి కాలేబు దీవెనలు మనం చదువుతాం. 18-19 వచనాలు మనం చూస్తే, మరియు ఆమె తన పెనిమిటి, 15వ అధ్యాయం 18-19 వచనాలు, మరియు ఆమె పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని ప్రేరేపించాను. ఆమె గాడిదగా కాలేబు ఆమెను చూసి, నీకేం కావాలని అడిగాను. అందుకు ఆమె,
నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమిని ఇచ్చావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అడగగా అతడు ఆమెకు మెరక మడులు పల్లపు మడుగులను ఇచ్చాను. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఆమె తన ఇంటికి వచ్చింది, తన భర్తతో అంటుంది ఒక పొలం అడుగు అని ప్రేరేపిస్తా ఉంది. అంటే పొలం అడగడం కోసం భర్తను ప్రేరేపిస్తా ఉంది. ఆమె గాడి దిగి వస్తా ఉంటే కాలేబు ఆమెను చూచి, అమ్మ నీకేం కావాలని అడుగుతున్నాడు. ఈ మాటల్లో కాలేబు తన కుమార్తెకు ఏది కావాలని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే మన పరలోకపు తండ్రి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేటువంటి వాడు. ఎన్నో వాగ్దానాలు దయచేశాడు మనకు, ఇచ్చాడు, ఇస్తున్నాడు, ఇంకా ఇస్తానన్నాడు. అందుకే ఆమె ఏమంటుందంటే, నాకు దీవెన దయచేయము. ఇక్కడ భర్తను ప్రేరేపిస్తుంది, ఆమె కూడా అడుగుతుంది. అడుగుట్లో ఇద్దరూ ఏకీభవిస్తూ ఉన్నారు. ఇలాంటి ఏక మనసుతో కూడి మనం ప్రార్థిస్తే మన కుటుంబం ఎంతో సంతోషంగా, నెమ్మదిగా ఉంటుంది. ఈ దినాల్లో భార్యాభర్తలు గొడవలాడుకుంటూ, కొట్లాడుకుంటూ, మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆమె అడుగుతూ ఉంది. అడిగిన దానికంటే అత్యధికంగా తన తండ్రి చేత పొందుతూ ఉంది. ఇంకా మనం చూస్తే ఆఖరిదిగా 7వదిగా దాతృత్వం కలిగినటువంటి కాలేబు అనమాట. మనం యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి 15 వరకు చదివితే హెబ్రోను జయించాడు. 15వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చదివితే నాకు అది స్వాస్థ్యంగా కావాలని కోరుకున్నాడు, యుద్ధం చేశాడు, దాన్ని స్వాధీనపరుచుకున్నట్టు మనం చూస్తున్నాం. కాలేబు వేగు చూసింది మొదలుకొని అతని మనసంతా కూడా హెబ్రోను మీదే ఉంది. హెబ్రోన్నే కాలేబు ఎక్కువగా ప్రేమించాడు. హెబ్రోన్నే ఎక్కువగా కాలేబు ప్రేమించాడు. మనం యెహోషువ గ్రంథం 21వ అధ్యాయంలోకి వస్తే 21వ అధ్యాయం 10వ వచనం మనం చదివితే, లేవీలు యెహోషువ దగ్గరకు వచ్చి, మేము నివసించుటకు మాకు పురాలు, మా పశువులకు పొలాలు ఇవ్వాలి, దేవుడు మోషే ద్వారా మాకు ఆజ్ఞాపించాడు కదా అని చెప్పి అన్నప్పుడు ఇశ్రాయేలీయులు తమ తమ స్వాస్థ్యాల్లో ఇక్కడ రాయబడినటువంటి పట్టణాలన్నీ ఇచ్చారట. 9వ వచనంలోకి వస్తే యోధా వంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రంలోను చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణాలను ఇచ్చారు. 10వ వచనంలో అవి ఏంటంటే, లేవీలైన కహాతీల వంశముల్లో అహరోను వంశంలో కలిగినవి ఏంటంటే, మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. 11వ వచనంలో యోధా వంశస్థుల మన్యముల వారికి క్రియతర్బా అనగా హెబ్రోన్ ఇచ్చిరి. ఆ అర్బా నాకు తండ్రి, దాని చుట్టూనున్న పొలములను వారికి ఇచ్చిరి. అయితే ఆ పట్టణం యొక్క పొలములను దాని గ్రామంలో యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా వచ్చింది. అంటే 45 సంవత్సరాల క్రితం వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఏ ప్రాంతాన్ని అయితే చూశాడో ఆ ప్రాంతం మీదే అతని మనసు ఉంది. అదే హెబ్రోన్. ఇప్పుడు అతను ఎంతో ప్రేమగా ప్రేమించి 45 సంవత్సరాల కలలుగానే ఎప్పుడు వెళ్తామా, ఆ పట్టణాన్ని ఎప్పుడు పట్టుకుంటామా అని ఎదురు చూసినటువంటి వాడు మొత్తం మీద 45 సంవత్సరాల తర్వాత జయించాడు, తన సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు అదే స్వాస్థ్యాన్ని హెబ్రోన్ అనేటువంటి ప్రాంతాన్ని అతను ఏదైతే ప్రేమించి జయించి సొంతం చేసుకున్నాడో దానిని యాజకులకు ఇస్తున్నాడు. కాలేబు దేన్ని ఎక్కువగా ప్రేమించాడో, తన సంపాదనలో ఏది ముఖ్యమైనదో, తన దృష్టికి ఏది విలువైందో ఆ హెబ్రోన్ని యాజకులకు ఇచ్చేశాడు. అంటే దేవునికి ఇచ్చుటలో తనకున్నటువంటి త్యాగాన్ని మనం ఒకసారి గమనించాలి. తన దృష్టిలో ఏది మొదటిదో దాన్నే దేవుని సేవకులకు ఇస్తా ఉన్నాడు. నేటి దినాల్లో మనం కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉండాలి. మన సంపాదనలో, మనకు కలిగిన వాటన్నిటిలో ముఖ్యమైనవి దేవుడికి ఇస్తున్నావా? అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఎక్కువగా ప్రేమించాడు. ఆ కుమారుని దేవుడికి సమర్పించమన్నప్పుడు ఆ కుమారుని దేవునికి సమర్పించాడు.
మన జీవితంలో కూడా మన దృష్టికి ముఖ్యమైనవి, విలువైనవి దేవునికి ఇవ్వాలి. హన్నాకు ఒక్క కుమారుడు. ఆ కుమారుణ్ణి ఆమె దేవునికి సమర్పించింది. సారేపతి విధవరాలు తనకు కలిగిన కొంచెములో మొదటి అప్పాన్ని దైవజనుడైన ఏలియాకి ఇచ్చింది. మిగిలిన దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి దేవునికి ఇచ్చుటలో, ఇచ్చేవారిని అత్యంత అభివృద్ధి చేయడం మనం చూస్తాం. కాబట్టి కాలేబు ఎక్కువగా ప్రేమించే దాన్ని, తన దృష్టిలో విలువైన దాన్ని మొదట దేవుడికి ఇచ్చాడు. పాత బంధంలో చూస్తే దశంభాగాలు 2 విధాలుగా ఇచ్చేవారు. ప్రతిష్ఠితార్పణలు, స్వేచ్ఛార్పణలు, కృతజ్ఞతార్పణలు, ప్రథమ ఫలాలు, బలులు, ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవారు. ఇవన్నిటినీ ఆలోచించినప్పుడు ఇశ్రాయేలులో తమ ఆస్తిలో 3వ భాగాన్ని దేవునికి ఇచ్చేవారని పెద్దలు లెక్కలు గట్టి చెప్పారు. నేడు మనం దేవునికి ఎలా ఇస్తున్నాం? క్రొత్త నిబంధనలో చూస్తే ఈ క్రొత్త నిబంధన ప్రకారం చాలా మంది దశభాగం ఇవ్వక్కర్లేదు అని చెప్తారు. చాలా మంది దేవుని భాగం కొట్టివేయబడలేదు, ఇంకా విశాలపరచబడింది. కొరింథీ 2వ పత్రిక 8-9 అధ్యాయాలు మనం ధ్యానిస్తే మనపూర్వకంగా సామర్థ్యం కొలది, విస్తరించిన కొలది, సణుక్కోకుండా, సామర్థ్యం కంటే ఎక్కువగా, కలిమి కొలది, బలవంతంగా కాక, పిసినితనంగా కాక, ప్రేమపూర్వకంగా, ఉత్సాహంగా ఇవ్వాలి. ఈ మాటలన్నీ ఆ 8-9 అధ్యాయాలు మనం చూస్తాం. కొరింథీ 2వ పత్రిక 8-9 అధ్యాయాలు. ఈనాడు మనం ఏం చేస్తున్నాం? వాక్య ప్రకారంగా మనం దేవునికి ఇస్తున్నామా? సొంత ఇష్టానుసారంగా ఇస్తున్నామా? ధారాళంగా ఇస్తున్నామా? పిసినితనంగా ఇస్తున్నామా? అత్యధికంగా ఇస్తున్నామా? అత్యల్పంగా ఇస్తున్నామా? పరీక్షించుకోవాలి. కాలేబు ధారాళంగా దేవుడికి ఇచ్చినటువంటి వాడు. అలాగే మనం కూడా దైవజనుల పోషణార్థం, దైవజనుల చేసేటువంటి సేవకు సపోర్టుగా మనం నమ్మకంగా దేవుని భాగాలు ఇవ్వాలి. ఇవ్వడంలో కొంతమంది ఉద్దేశాలు ఏంటంటే, కొందరు మనం ప్రభువుకి ఇస్తే ఆయన మనల్ని దీవిస్తాడు, మళ్ళా ఇస్తాడు దేవుడు మనకు అనే ఉద్దేశంతో ఇస్తారు. మరికొందరు వాక్యంలో ఇవ్వాలని ఉంది కదా, ఇంకా తప్పదులే అన్నట్టుగా ఇస్తారు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే, ప్రభు కొరకు మనం ఇస్తే ఆయన ప్రత్యక్షమైనప్పుడు పరలోకంలో గొప్ప ఫలితం ఇస్తాడు అనే ఉద్దేశంతో ఇస్తారు. ఇవన్నీ మంచి ఉద్దేశాలే, కానీ శ్రేష్టమైన ఉద్దేశం మరొకటి ఉంది. ఏంటో తెలుసా? నా ప్రభువు నా కొరకు సమస్తాన్ని ఇచ్చాడు, నా నిమిత్తము దరిద్రుడయ్యాడు, నన్ను ఐశ్వర్యవంతుడిగా చేశాడు, నాకు కలిగిన సమస్తము ఆయనదే. కాబట్టి ఆయనకి నేను సమర్పిస్తాననే ఉద్దేశంతో ఇవ్వడం అనేది చాలా శ్రేష్టమైనది. ఇలా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. దేవుడు ఇస్తాడనే ఉద్దేశంతో ఇచ్చేవాళ్ళు కొందరైతే, బైబిల్లో ఉంది కాబట్టి ఇవ్వాలనే వాళ్ళు కొందరైతే, పరలోకం వెళ్ళినప్పుడు మనకి గొప్ప ప్రతిఫలం కలుగుద్దని చెప్పేవాళ్ళు కొందరైతే, చాలా తక్కువ మంది నా ప్రభువు నా కొరకు సమస్తాన్ని ఇచ్చాడు, నా కోసం దరిద్రుడయ్యాడు, నన్ను ఎంతో ప్రేమించాడు, నన్ను ధనికుడుగా, ఆత్మీయ ఐశ్వర్యవంతుడిగా చేశాడు, ఇలాంటి దేవునికి నేను కృతజ్ఞతగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చేవారు కొందరే. ఏ అభిప్రాయంతో ప్రభుకి ఇస్తున్నావో నువ్వు గుర్తు చేసుకో. ఒక్కొక్కసారి ఉద్దేశాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుందండి. ఉద్దేశాన్ని బట్టి కూడా ప్రభు దగ్గర ఫలితం ఉంటుంది. నీ హృదయాన్ని ఎరిగిన వాడు నీ హృదయం కంటే అధికుడు. ఎంత ఇస్తున్నావు అనేది దేవుడు లెక్కించడు, కానీ ఏ భావంతో ఇస్తున్నావు అనేది ప్రభు కనిపెడతాడు. అందుకే కదా హేబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యీనును అతని అర్పణను లక్ష్యపెట్టెను. మొదట వ్యక్తి, తర్వాత తెచ్చిన అర్పణ. మొదట కానుక చూడు, నువ్వు తీసుకొచ్చింది, నువ్వు ఏ హృదయంతో ఇస్తున్నావు అది చూస్తాడు. కాబట్టి ప్రభు కొరకు మనం ఇస్తే ఆయన దగ్గర మనం పొందబోయేటువంటి ఫలితాన్ని మనం చూస్తాం.
ఫలితాన్ని మనం చూస్తాం. కాబట్టి మనం ప్రభు కొరకు మనం సమృద్ధిగా ఇచ్చి దేవుడిచ్చేటువంటి ప్రతిఫలాన్ని పొందుతాం. చాలా మంది దశమ భాగం ఇవ్వరు, ప్రభుకి ఇవ్వాల్సిన భాగాలు ఇవ్వరు. వాళ్ళకి అసలు మనసు ఉండదు. దేవుడు వాళ్ళని ప్రేమించాడు, వాళ్ళ కోసం శరీరధారిగా వచ్చాడు, సిలువలో మరణించాడు, వాళ్ళకి రక్షణ ఇచ్చాడు, వాళ్ళు తన బిడ్డలుగా చేసుకున్నాడు, పరలోక రాజ్య వారసత్వం ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇవన్నీ చేసిన ప్రభువుకి ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేది ఎందుకు? సేవకుడు బ్రతకాలి, సేవకుడు వేరే చోట్లకు వెళ్ళి సువార్త ప్రకటించాలి, దేవుని కార్యాలు జరగాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఇచ్చేది నమ్మకంగా ప్రభువుకి ఇవ్వాలి. అప్పుడే సేవ అభివృద్ధి అవుతుంది. లేకపోతే సేవకుడు బికారోళ్ళని ఉంటాడు, పైకి బాగానే కనబడతాడు మీకు సేవకుడు, కానీ సేవకుడు చివరికి బికారుడు అయిపోతాడు. సేవ చేయకుండా ఆగకుండా ఏది ఉండదు, ఆపలేం, ఏ పని ఆపలేం. సువార్త ఆపకూడదు, మందిర పని ఆపకూడదు, ఏది ఆపకూడదు, అన్నీ చేయాలి. సేవకుడికి ఇచ్చినటువంటి పని అది. ఎప్పుడైతే మనం ప్రోత్సాహపరుస్తామో ఇంకా విరివిగా దేవుని పరిచర్య జరుగుతుంది. ఎప్పుడైతే విరివిగా పరిచర్య జరుగుతుందో ఆ పరిచర్య ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. కాబట్టి దేవుడు మన కోసం సర్వస్వం ఇచ్చాడు. అందుకే దావీదు అంటాడు, ఇవన్నీ నీవిచ్చినవే కదయ్యా అంటాడు. ఇవన్నీ నీవిచ్చినవే కదయ్యా. ఆ రీతిగా మనం దేవుని పరిచర్యలో ఏకీభించిన వారు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి కాలేబుని గురించి మనం నేర్చుకున్నాం. విజయాన్ని సాధించాడు, అర్బాను జయించాడు, నెమ్మది కలగడానికి కారణమయ్యాడు, 3 అనాకీల్ని జయించాడు, దీవించాడు, ఇతరుల్ని ప్రోత్సాహపరిచాడు, దాతృత్వం కలిగి ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి కాలేబులో ఈ లక్షణాలు ఉన్నాయి. ఇలాంటి లక్షణాలతో మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. ఇంకా మరొక అంశం ఉంది. కాలేబు, యేసుక్రీస్తు ప్రభు, వీళ్ళిద్దరిలో కొన్ని పోలికలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు ఆ విషయాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.